ఇందా ఇందాక వీడియోలో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వాళ్ళకి అది కట్ అయిపోయింది అనమాట. ఇదే అలాసీ రోస్టెడ్ అంట, ఆల్సా రోడ్సా ఏదో ఒకట్లే, నాకు పేరు తిరగలేదు, నోరు తిరగలేదు. ఇదేదో ఎనబోని. ఇది నువ్వులు, తెల్ల నువ్వులు తెలుసు కదా. ఇది తెల్ల ద్రాక్షను ఎర్ర ద్రాక్షను అక్కడ ఎనబో. ఇది ఇడ్లీకి బియ్యం, ఇడ్లీలు వేసుకొని తినేదానికి ఇడ్లీకి బియ్యం అలా పెడదాం. ఇది జీలకర్ర 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 జీలకర్ర. ఇవి ఒక బియ్యం. నాకు పిచ్చి మళ్ళినప్పుడు బిర్యానీ చేద్దామని తెచ్చుకున్న బియ్యం. నేను చేసిందిలే, అది టేస్ట్ వచ్చేదిలే ఆడపోతే పోను. ఇది వచ్చి ఆవాలు అని అంటారు అనుకున్నారా? ఆవాలు కాదు, ఇది నల్ల నువ్వులు. నల్ల నువ్వులేనా అంటాను ఆయన చదవలే. బ్లాక్ టిల్ బ్లాక్సా నీడమ్మా. నువ్వులే. ఇది ఏదో పప్పులే తినేదానికి. ఏం పప్పులు ఇవి నాకు తెలియదే. ఇవి ఏంది? ఇది చావల్ ప్రీమియం. ఇవేం పప్పులు గిరి నీకు తెలిస్తే కదా. అలసందలు. ఇది మిరియాల పొడి. నేను మిక్సీ వేసి కొట్టుకోలేక తెచ్చుకుని. దీంట్లో కల్తీ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం కొనుక్కోవడం. అట్లా ఉన్నాయి ఎప్పుడైనా. ఇది వచ్చి ధనియాల పొడి. అమ్మో నైనా. ఇది వచ్చి సెంటు, సోషల్ దివానా, డూపీ పర్ఫ్యూమ్ సెంట్ అట్ట వెళ్ళిపోయింది. ఇది వచ్చి జీడిపప్పు. ఈసారి ఎక్కువగానే వేసినాను బిల్లు, బాగా వేసిన. ఈ పప్పు అయిందా? ఆ ప్లప్పు, ఈ పప్పు ఆ పప్పు మా అమ్మ. ఇది పచ్చ ఉద్దిపప్పు. ఇది ఎందుకు? ఇదేంది? ఎలక్ట్రోలు ఏంది బుజ్జి? రీహైడ్రేటా? హలో, ఇంగ్లీష్ రీహైడ్రేటే కదా, హెల్దీ కాదు కదా. మళ్ళీ ఇంగ్లీష్ రాదని ఇదని పోతావు. ఆరెంజ్ డ్రింక్ విత్ యాడెడ్ ఎలక్ట్రో గ్లూకోజ్ ఏదో ఒకటి. నాకు ఈ మధ్య నీరసంగా ఉందని. దిబ్బెలా ఉంది బాటిల్. నిజంగా కోటర్ బాటిల్ లాగా ఉంది. బాటిల్ బాగుంది బుజ్జి. అదేనా మన కొనింది. 2 తెచ్చాడు. ఈరోజు ఇది తాగితే రేపు అది తాగుతా. ఇది ఆడ పెడదాం. ఇది వచ్చి పెసరపప్పు. రేట్లు అదిరిపోతున్నాయి డీమార్ట్లో అంటాం కానీ, డీమార్ట్ అని ఆడు కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది వాము. అవును కదా బుజ్జి, ఆడు కూడా ఉన్నాయి. ఇవి ధనియాలు. ఇవి ఏదో దాల్. ఇది ఏం దాల్ అంటే బిగ్ చనాలా వీళ్ళ వస్తున్నాయి పేర్లే నా నోట్లో. ఈ గసగసాలు. ఇవి కాస్ట్ ఎక్కువ. ఏడైనా ఉంటుంది, అట్లా పడి ఉంటుంది అని తెచ్చేసిన. ఇంట్లో వాడేదిలా ఏమీ లే. అమ్మా స్వామి. ఇవి శనక్కాయ పప్పు. డీమార్ట్లో ఎప్పుడు చూడండి అస్సలు ఇది ఏమంటారు, పప్పే బాగుండదు. డీమార్ట్లో శనక్కాయ పప్పు అస్సలు బాగుండదు. అయిపోయిందా? ఇది వచ్చి శనగలు ఎంత ఉన్నాయి? 70 రూపాయలు ఉన్నింది డీమార్ట్లో. ఇప్పుడు ఎంత అయింది? 135 రూపాయలు వేసినాడు. పోతాడు ఎదవ, అంత డబ్బులు వేసినాడు. ఉద్దిపప్పు. ఇది ఎంత పడింది కేజీ? ఎంత ఇది? 146 రూపాయలు అంటే 120 రూపాయల కేజీ. చూడమ్మ, ఇవన్నీ రేషన్లు ఇస్తే బాగుండు. ఇవి వచ్చి ఇది బాంబే రవ్వ.
ఏది ఇడ్లీకి చిచి ఉప్మాకి. ఇది వచ్చి రాగి పిండి, ఎప్పుడైనా సంగటి చేసుకుందామని. సో ఈ రాగి పిండి ఎంత పడింది? 37 రూపాయలు. వాడు నాకు తెలిసి 38 రూపాయలు తీసుకుంటాడు ఆ డిమార్ట్ వాడు. నాకైతే అర్థమైపోయింది. బాగుందా క్లారిటీ? బాగుంది. దీంట్లో వేసుకొని వచ్చిన కొన్ని చినిగిపోతాయి కదా అనేసి. ఇంకేందో ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుంది. ఇది ఏంది? ఇదేందో ఉప్మా రవ్వ కన్నా దీన్ని ఎక్కువ తీసుకున్నట్టున్నా. ఏంది ఇది? ఇడ్లీ రవ్వ. ఏంటిది? 1 కేజీ 34 గ్రాములు అంటే 50 రూపాయలు పడిందా? సెంటు వాసన వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇది ఈరోజు డీమార్ట్లో షాపింగ్. ఇవన్నమాట. ఇవన్నీ ఎట్లా సర్దాలా, ఎప్పుడు సర్దాలా, ఇవి ఇంకా ఉన్నాయి. అసలు ఇంత డీమార్ట్లో ఇంత షాపింగ్ చేసినాను కదా, ఇన్ని చేశానా? నాకు తినడానికి ఏం కొనుక్కోవాలి అస్సలు. నాకంటూ ఒక కొనుక్కుంది, బ్రష్ ఒకటే కొనుక్కున్నా, అది కూడా షింకు కడగడానికి. నేను తినడానికి ఏం కొనుక్కోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతా, ఎందుకంటే నాకు నీరసం వస్తుంది. మీరు కూడా నాలాగా డీమార్ట్కి వెళ్ళి 1000కి వెళ్ళి 100,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీంట్లోకి నేను ఇంకా కొనేది ఒకటి ఉంది తెప్పన. కూరలకి చాలా అవసరమైన పప్పు ఒకటి కొనలేదు. అదేంటో చెప్పండి. కావాలంటే దీంట్లో లిస్ట్లో కూడా ఉంది. అవసరం అయ్యింది. అందరూ వండుతూ ఉంటారు, రోజు వండుతారు, 2 రోజులకు ఒకసారి వండుతారు. బుజ్జి నువ్వు చెప్పు. బుజ్జి బుజ్జి చెప్పు. నేను ఇక్కడ ఇన్ని వస్తువులు కొన్నాను కదా, దీంట్లో ఒక పప్పు, యాక్చువల్గా 2 పప్పులు కొనలేదు నేను. 2 పప్పులు కొనలేదు. ఆ ఒక పప్పు చెప్పు. ఒక పప్పు చెప్పు ఎగ్జాంపుల్కి. 2 పప్పులు కొనలేదు, దీంట్లో అన్నీ కొన్నా. నువ్వు అక్కడ చెప్పావులే, ఉండదులే ఇంట్లో. సర్లే ఓకే. ఇంకొకటి చెప్పు. రేషన్లు ఇచ్చారని కొల్ల. అదన్నమాట మ్యాటర్. సరే అయితే బాయ్. ఇవన్నీ సర్దే లోపల నాకు నిద్ర వస్తుంది. ఇంకా అదిగాక సాయంకాలం పని ఉంది, బయట పోవాలి. ఉంటా. బాయ్ బాయ్.